రంగారెడ్డి జిల్లా కాళీమందిర్లో యువకుడికి అతడి భార్య షాక్ ఇచ్చింది. పెళ్లైన వారానికే భర్తను వదిలేసి తన ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా లంగరౌస్ కు చెందిన అరవింద్ అనే యువకుడితో ఆమె ప్రేమ ప్రయాణం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ యువతిని అత్తాపూర్ కు చెందిన ఓ అబ్బాయికిచ్చి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఇది ఇష్టం లేని ఆ యువతి ప్రియుడితో చంపైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే ప్రియుడు అరవింద్ ఫోటోకు దండేసి బస్తీలో యువతి బంధువులు ఊరేగింపు నిర్వహించారు. మా ఇంట్లో వాళ్ళు నాకు ఇష్టం లేకుండా పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ విషయం నేను పెళ్లి కొడుకైన శివరామకృష్ణకి ఎంగేజ్మెంట్ ముందే చెప్పాను. ఎంగేజ్మెంట్ తర్వాత మా ఇంట్లో వాళ్ళు శివరామకృష్ణ కలిసి నన్ను టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. అరవింద్ని చంపుతా అని బెదిరించినందుకే రిసెప్షన్ రోజు నేను కళ్ళు తిరిగి పడిపోయాను. నేను నా ఇష్టపూర్వకంగానే అరవింద్తో కలిసి వెళ్ళిపోయాను. ఇందులో ఎవ్వరి ప్రమేయం లేదు. మా ఇంట్లో వాళ్ళు నాకు ఇష్టం లేకుండా పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ విషయం నేను పెళ్లి కొడుకైన శివరామకృష్ణకి ఎంగేజ్మెంట్ ముందే చెప్పాను. ఎంగేజ్మెంట్ తర్వాత మా ఇంట్లో వాళ్ళు శివరామకృష్ణ కలిసి నన్ను టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. అరవింద్ని చంపుతా అని బెదిరించినందుకే రిసెప్షన్ రోజు నేను కళ్ళు తిరిగి పడిపోయాను. నేను నా ఇష్టపూర్వకంగానే అరవింద్తో కలిసి వెళ్ళిపోయాను. ఇందులో ఎవ్వరి ప్రమేయం లేదు.